హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాడే యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో పెన్షన్లందరికీ ఈరోజు ఇప్పుడు అందిన తాజా వార్త అండి. ఆ వివరాలేంటో ఇప్పుడైతే చూసేద్దామండి. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పెన్షన్లకు సంబంధించి అండి, పెన్షన్ల ధర్నా వాయిదా పడిందండి. ఎందుకు అనే వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. రాష్ట్రంలోని పెన్షనర్లు ఈ నెల 5వ తేదీన తలపెట్టిన ధర్నా సహా ఇతర ఆందోళన కార్యక్రమాలను కూడా వాయిదా వేస్తూ ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వ పెన్షన్ల సంఘం తెలిపిందండి. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను 10 నుంచి 7% తగ్గించిందని, దీన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు చెప్పారండి. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సిఎస్ జవహర్ రెడ్డి సహా ఇక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మంత్రి బృందం కమిటీ సభ్యుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తమ చర్చలకు పిలిచినట్లుగా చెప్పారండి. ఈ విధంగా చర్చలకైతే పిలవడం జరిగిందని అయితే మనకు తెలియజేశారండి. సో సమావేశంలో పెన్షన్లకు డిఏ అరియర్లు, పిఆర్సీ అరియర్లు, ఈహెచ్ఎస్ కార్డులు ఇవ్వాలని కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అయితే మనకు తెలిపారండి. ఉద్యోగ సంఘ అధ్యక్షులైన ఇంకా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారండి. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే మళ్ళీ ఉద్యమం మొదలు పెడతామని కూడా స్పష్టం చేశారండి. ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గారు, ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి శివారెడ్డి తదితరులు అయితే ఈ మీటింగ్లో పాల్గొని ఈ విధంగా అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. సో ప్రస్తుతానికి ఏదైతే ముందు అనుకున్నట్లుగా 5వ తేదీన విజయవాడలో మహాధర్నా అనేది కూడా ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమాలను కూడా ప్రస్తుతానికి అయితే వాయిదా వేయడం జరిగిందండి. ప్రభుత్వం ఈ విధంగా హామీ ఇవ్వడంతో ఏవైతే అసెంబ్లీ సమావేశాలు అయిపోతాయో మనకి ఫిబ్రవరి 8న ఓట్ ఆన్ బడ్జెట్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతాయండి. సో అవి అయిపోయిన తర్వాత ఉద్యోగులకు ఉన్న డిఏ సమస్యలు కానీ ఇతరత్ర ఏ సమస్యలైనా కూడా అన్నిటిని కూడా పిఆర్సీ అరియర్స్, డిఏ అరియర్స్, అలాగే ఈహెచ్ఎస్ కార్డులు ఇవన్నీ కూడా త్వరలోనే సానుకూలంగా స్పందించి ఈ విధంగా అయితే పరిష్కారం చేస్తామని తెలపడంతో ప్రస్తుతానికైతే ఉద్యమాలన్నీ వాయిదా వేశారండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ అందజేస్తూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీడిఎఫ్ రాజే యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.